హనుమకొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గతంలో 6 హత్యలు చేయించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 4వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తపై బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కత్తితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన బాధితులపై రౌడీ షీట్ తెరవాలని పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తమ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని, మరోసారి కార్యకర్తలపై దాడి జరిగితే వినయ్ భాస్కర్ ఇంటికి వెళ్లి సత్తా చూపిస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏమైనా చేస్తే అసలు మేం చేయాలి, కానీ మేము అట్లాంటి పనులు చెయ్యం. మా సిద్ధాంతం కానీ మా పద్ధతి కానీ మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మీ మీద చేయలే. మరి ఈ విధంగా మీరు ఇట్లా దాడులు చేసుకుంటా పోతూ ఉంటే కూర్చునేంత ఇది కూడా కాదు. మాకు ఆ ఓపిక కూడా లేదు. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఇక గతంలో 4 సార్లు ఇట్లాంటి జరుగుతున్నాయని చెప్పినాం, చూసినాం, అయిపోయింది. పోలీస్ అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మంచితనం ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కుల మతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు. అది చెప్పి బతకలేరు వీళ్ళు. నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా. ఒక్కొక్కరిని వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంటే వినొచ్చు, కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఎట్లాగూ అభివృద్ధి చేయ చేత కాదు. హనుమకొండ జిల్లాని ఖతం చేసినావు, నియోజకవర్గాన్ని ఖతం చేసినావు. మేము జిల్లా డివిజన్ల వైజు ఒక్కొక్క డివిజన్లో తిరుక్కుంటా ఏమి చేసినామో చెప్తున్నాం, ఏమి చెయ్యాలనో అడుగుతున్నాం అని ప్రతి డివిజన్లో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్క డివిజన్లో వండుకుంటూ మేము తిరుగుతుంటే ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ ఇదవుతుందో అనే ఉద్దేశంతో ఇదా నీ దుకాణం. మేము సిపిఆర్ కూడా కంప్లైంట్ చేసిన.